మేషరాశి. అమ్మ, ముందుగా మేషరాశి వారికి ఈరోజు ఏ విధంగా ఉండబోతోంది? మేషరాశి వారికి ఆకస్మిక ఖర్చులు అధికంగా ఉండే అవకాశం అనేది ఒకటి గోచరిస్తోంది. దానితో పాటుగా ఖర్చులు కూడా కుటుంబపరమైన విషయాలు, తల్లి యొక్క ఆరోగ్యం, గృహపరమైన విషయాలు, అదేవిధంగా బంధువర్గంతో కలిపి మంచి చర్చలు చేసే అవకాశాలు మొదలైన వాటికి అవకాశం అనేది ఒకటి కనబడుతోంది. తల్లిదండ్రులతో కలిపి చర్చించి విద్యాపరమైన విషయాల్లో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉన్నప్పటికీ ముఖ్యంగా గృహ సౌఖ్యం, గృహ వాతావరణం అనే విషయాల్లోనూ, తల్లితో మీ యొక్క అనుబంధం విషయంలోనూ, వారి యొక్క ఆశీస్సులు తీసుకునే విషయంలోనూ, ప్రతి విషయంలో కూడా తగిన విధంగా ముందుకు వెళ్ళినట్లయితే మంచి ఫలితాలు ఏర్పడే అవకాశం అనేది ఒకటి గోచరిస్తుంది. విద్యాపరమైన విషయాలలో ఆశించిన ఫలితాలు, చిన్నపాటి ఆటంకాలు ఎదురైనా అనుకున్న విధంగా ఉన్నత విద్య కొరకు చేసే ప్రయత్నాల్లో అవకాశాలు లాంటివి తప్పనిసరిగా కనబడుతున్నాయి. వృషభ రాశి. అమ్మా, వృషభ రాశి వారికి ఏ విధంగా ఉండబోతోంది ఈరోజు? వృషభ రాశి వారికి లాభదాయకమైన సమయంగా దీన్ని మనం భావన చేయొచ్చు. ఎదురు చూస్తున్న విషయాలలో వ్యక్తుల యొక్క సహకారం కావచ్చు, లేకపోతే ఆత్మస్థైర్యం, ధైర్యం, పరాక్రమం పెరగడం, మంచి నిర్ణయాలు తీసుకోవడం, ఆశించిన విషయాల్లో విజయావకాశాలు లాంటివి లభ్యమవడం మొదలైన వాటికి సంబంధించిన సమయంగా భావించవచ్చు. పెద్దల యొక్క సహకారం ఆశించిన స్థాయిలో లభ్యమయ్యే పరిస్థితులు కూడా కనబడుతున్నాయి. అదేవిధంగా వృత్తిపరమైన విషయాల్లో అభివృద్ధికి సూచనలు, వ్యక్తుల యొక్క సహకారం వృత్తిపరమైన అభివృద్ధిలో మంచిగా అవకాశాలని కల్పిస్తోంది. మిథున రాశి. అమ్మా, మిథున రాశి వారికి ఈ రోజు అసలు ఏ విధంగా ఉండబోతోంది? వృత్తి సంబంధించిన విషయాలలో అభివృద్ధి కొరకు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తారు. ఎన్ని సమస్యలు ఎదురైనా కృషితో అనుకున్న ఫలితాలు సాధించడానికి ప్రయత్నాలు లాంటివి చేసే అవకాశం కనబడుతోంది. వృత్తి విషయంలో కూడా మాట విలువ, గౌరవం పెరుగుతుంది. ఆర్థిక విషయాలు అనుకూలంగా ఉండే అవకాశం లాంటిది కనబడుతోంది. వ్యక్తుల యొక్క సహకారం, మాట విలువ బాగున్నప్పటికీ అహం సమస్యలు రాకుండా వృత్తి విషయాల్లో తగిన జాగ్రత్తలతో ముందుకెడితే మరిన్ని మంచి ఫలితాలు ఏర్పడే అవకాశం ఉందని మనం గమనించుకోవచ్చు. కర్కాటక రాశి. అమ్మా, కర్కాటక రాశి వారికి ఈ రోజు ఎటువంటి శుభ ఫలితాలు ఉండబోతున్నాయి? కర్కాటక రాశి వారికి దూర విద్య, దూర ప్రదేశాల్లో ఉన్నత విద్యా విషయాల్లో కావచ్చు, ఆధ్యాత్మిక ఆలోచనలు, ప్రయాణాలు, హయ్యర్ ఎడ్యుకేషన్ మొదలైన విషయాలలో అధిక శాతం దృష్టి కేటాయిస్తారు. చాలా కాలంగా ఇబ్బంది పెడుతూ వస్తున్న విషయాలలో కొంత ముందుకు వెళ్లే అవకాశాలు లాంటివి కనబడుతున్నాయి. ముఖ్యంగా ఆధ్యాత్మిక ప్రయాణాల్లో కావచ్చు, ఉన్నత విద్యకు సంబంధించిన విషయాల్లో కావచ్చు, తండ్రి యొక్క ఆరోగ్యం మొదలైన విషయాల్లో, కొత్త విషయాలు నేర్చుకునే తలంపులో అన్నిట్లో కూడా ఎదురవుతున్న చిన్నపాటి సమస్యల్ని అధిగమిస్తూ ముందుకు వెళ్ళడానికి విశేషంగా కృషి చేస్తారు. మానసిక ప్రశాంతత అనుకూలంగా ఉండే అవకాశం అనేది కనబడుతోంది. అదేవిధంగా కుటుంబ వ్యక్తుల సహకారంతో అభివృద్ధి కొరకు తీసుకునే నిర్ణయాలు కూడా చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. సింహరాశి. అమ్మా, సింహరాశి వారికి ఈరోజు ఏ విధంగా ఉండబోతోంది? సింహరాశి వారికి ఆకస్మిక ఖర్చులు, ఆరోగ్యపరమైన విషయాలు, అంతేకాకుండా ముఖ్యమైన విషయాలలో ఆటంకాలు, ఆలస్యాలు ఉన్నప్పటికీ కూడా శ్రమతో అనుకున్న పనులు సాధించడానికి విశేషంగా కృషి చేసే అవకాశం కనబడుతుంది. ఖర్చులు అయినప్పటికీ ముఖ్యంగా మీ యొక్క ఆరోగ్య రీత్యా, అభివృద్ధి రీత్యా, అదేవిధంగా పెట్టుబడుల కొరకు తీసుకునే నిర్ణయాల రీత్యా మొదలైన వాటి కొరకు కూడా దృష్టి సారిస్తారు. అయినప్పటికీ ముఖ్యంగా మీ ఆరోగ్య విషయంలోనూ, వృత్తిపరమైన విషయాల్లోనూ, కుటుంబపరమైన అంశాల్లోనూ, భాగస్వామికి సంబంధించిన ఆర్థిక విషయాల్లోనూ, అన్ని విషయాల్లోనూ తగిన శ్రద్ధ తీసుకుంటూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు లాంటివి చేస్తారు. మానసిక ప్రశాంతత పెంపొందించుకొని ప్రయత్నం చేయాలి. ముఖ్యమైన విషయాల్లో ఆలస్యాలు, ఆటంకాలు లాంటివి కొంత ఇబ్బంది పెట్టినప్పటికీ దాన్ని మీ యొక్క విల్ పవర్తో పూర్తి చేయడానికి ప్రయత్నం చేస్తారు. ఆరోగ్య విషయాల్లో తగిన శ్రద్ధతో ముందుకు వెళ్ళాలి. కన్యా రాశి. అమ్మా, కన్యా రాశి వారికి ఈరోజు ఎలా ఉండబోతోంది? ముఖ్య విషయాలలో అది సాంఘిక సంబంధాలు కావచ్చు, సంఘంలో గుర్తింపు, గౌరవం కావచ్చు మొదలైన విషయాలలో అధిక శాతం దృష్టి కేటాయిస్తారు. జీవిత భాగస్వామికి సంబంధించిన విషయాలు, భాగస్వామి వ్యవహారాలు, వ్యాపార వ్యవహారాల అభివృద్ధి మొదలైన విషయాల్లో దృష్టి సారిస్తూ ముందుకు వెళ్ళడానికి విశేషంగా ప్రయత్నాలు చేస్తారు. ఆ విషయంలో ఒకసారి మీ గురించి మీరు ఎక్కువ అంతర్మథనం, ఆలోచన శక్తిని పెంపొందించుకోవడం, మీ గురించి మీరు ఆలోచించుకుంటూ ముందుకు వెళ్ళడం, మానసిక పరిస్థితుల్ని, క్లేశమైన విషయాల్ని అంతర్లీనంగా ఆలోచనలు చేసుకుంటూ అభివృద్ధి కొరకు మీరు తీసుకునే నిర్ణయాలలో ఎదురవుతున్న ఇబ్బందులను అధిగమించడానికి కృషి చేస్తారు. కుటుంబ సభ్యుల యొక్క సహకారం బాగుంటుంది. భాగస్వామి వ్యవహారాల్లో కూడా అనుకూలత సాధించడానికి విశేషంగా కృషి చేస్తారు. మంచి ఫలితాలు పొందే అవకాశాలు కనబడుతున్నాయి. తులా రాశి.
అమ్మా, తులారాశి వారికి ఈ రోజు ఏ విధంగా ఉండబోతోంది? తులారాశి వారికి ముఖ్య విషయాలలో అది మీ యొక్క శత్రు రోగ రుణాల విషయాల్లో కావచ్చు, ప్రత్యర్థుల మీద విజయ సాధన కొరకు చేసే ప్రయత్నాల్లో కావచ్చు, వృత్తిపరమైన అభివృద్ధి, నైపుణ్యాలు పెంపొందించుకోవడం, వ్యక్తుల యొక్క సహకారం, దైనందిన జీవితంలో మార్పుల కొరకు చేసే ప్రయత్నాలు మొదలైన విషయాల్లో ఆశించిన విధంగా అభివృద్ధి కొరకు తీసుకునే నిర్ణయాలు బాగుండే అవకాశం ఉన్నప్పటికీ శ్రమ అధికంగా ఉంటుంది. శ్రమతో అనుకున్న ఫలితాలు సాధించడానికి చేసే ప్రయత్నాల విషయంలో తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి. వృశ్చిక రాశి. అమ్మా, వృశ్చిక రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? ఆర్థిక సంబంధమైన విషయాలు, అదేవిధంగా సంతాన వృద్ధి కొరకు తీసుకునే నిర్ణయాలు, సంతానానికి ఉన్నత విద్య కొరకు మీరు ఏర్పాటు చేసే మీ యొక్క అభిప్రాయాలు కావచ్చు, మీ అభిప్రాయాలు వారి అభిప్రాయాలతో ఏకీభవించుకుంటూ ఉన్నత విద్య కొరకు వారు తీసుకునే నిర్ణయాలలో ఆలస్యాలు, ఆటంకాలు లేకుండా ఒక స్థిర నిర్ణయానికి రావడానికి చేసే ప్రయత్నాల్లో మానసిక చికాకులు అధికంగా ఉన్నప్పటికీ దానిని మీరు పెద్దల సహకారంతో, ఆధ్యాత్మిక ఆలోచనలతో, భక్తితో, దైవ సందర్శనలతో, ఆధ్యాత్మిక ప్రదేశాల సందర్శనతో ఎదురవుతున్న సమస్యల్ని అధిగమించడానికి మీరు తీవ్రంగా కృషి చేస్తారు. పుణ్యబలాన్ని పెంపొందించుకుంటారు, మానసిక ప్రశాంతత పెంపొందించుకుంటారు. సంతానాలు అభివృద్ధి విషయంలో వారి విద్యా సంబంధమైన విషయాల్లో తీసుకునే కీలక నిర్ణయాలు చాలా వరకు అనుకూలంగా ఉండే అవకాశం అనేది ఉంది. ముఖ్యంగా మానసిక చికాకుల్ని, ఆందోళనని అధిగమిస్తూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు లాంటివి చేయాలి. ధనస్సు రాశి. అమ్మా, ధనస్సు రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? గృహపరమైన విషయాల మీద, తల్లి యొక్క ఆరోగ్యపరమైన విషయాల మీద మొదలైన వాటికి సంబంధించిన ఖర్చులు కావచ్చు, వాటికి సంబంధించిన మార్పులు కావచ్చు, ఆకస్మికమైన మార్పులకు అవకాశం ఉండే సమయంగా భావించవచ్చు. విద్యార్థుల విద్యకు సంబంధించిన విషయాల్లో శ్రమతో అనుకున్న ఫలితాలు సాధించడానికి అధికంగా కృషి చేసే అవకాశాలు లాంటివి కనబడుతున్నాయి. ఉన్నత విద్యకు సంబంధించిన విషయాలు కావచ్చు, విద్యాపరమైన విషయాలు, ఆహార స్వీకరణ, గృహ నిర్మాణం, గృహానికి సంబంధించిన విషయాలు, వాహనాలకు సంబంధించిన విషయాలు, వృత్తికి సంబంధించిన విషయాలు మొదలైన వాటి మీద ఎక్కువ శాతం దృష్టి కేటాయిస్తూ ముందుకు వెళ్ళడం బట్టి కొంత ఘర్షణాత్మకంగా ఉన్నప్పటికీ కూడా గృహ సౌఖ్యాన్ని పెంపొందించుకోవాలి, మానసిక ప్రశాంతతను పెంపొందించుకుంటూ అప్పుడు నిర్ణయాలు తీసుకున్నట్లయితే అది మంచి ఫలితాలు ఇచ్చే అవకాశం కనబడుతుందని మనం భావించవచ్చు. మకర రాశి. అమ్మా, మకర రాశి వారికి ఈ రోజు ఏ విధంగా ఉండబోతోంది? అనుకున్న పనులు సాధించడానికి విశేషంగా కృషి చేస్తారు. వ్యక్తుల సహకారం ఆశించిన స్థాయిలో లభ్యమవడం వల్ల తక్కువ శ్రమతో, సామర్థ్యంతో పనులు సాధించుకుంటూ ముందుకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి. కమ్యూనికేషన్ అనుకూలంగా ఉంటుంది. భాగస్వామి యొక్క సహకారంతో కావచ్చు, లేకపోతే వ్యాపార వ్యవహారాల్లో వ్యాపార భాగస్వాముల యొక్క సహకారంతో కావచ్చు, ఆగుతూ వచ్చిన పనులు ఆలస్యమైనా కూడా వాటిని అధిగమిస్తూ అనుకున్న సమయంలో సాధిస్తూ వ్యక్తిగత అభివృద్ధి కొరకు కృషి చేస్తూ ముందు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు. స్నేహ సంబంధాలని పెంపొందించుకుంటూ ముందుకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాలు కూడా అనుకూలంగా ఉంటాయి. కుంభరాశి. అమ్మా, కుంభరాశి వారికి ఎలా ఉండబోతోంది ఈరోజు? ఆర్థికపరమైన విషయాలు, కుటుంబపరమైన విషయాల మీద దృష్టి కేటాయించుకుంటూ ముందుకు పెడతారు. రావాల్సిన సమయానికి అందడంలో కొంత ఆలస్యాలు, ఆటంకాలు ఉన్నప్పటికీ కూడా మీ విల్ పవర్తో అధిగమిస్తూ దాన్ని సాధించడానికి ప్రయత్నం చేస్తారు. వాగ్దానాలను నిలబెట్టుకునే ప్రయత్నం చేయాలి. కుటుంబ సభ్యులతో కావచ్చు, ఆత్మీయులైన వ్యక్తులతో కావచ్చు, తీసుకునే నిర్ణయాలు, చేసే వాగ్దానాలు మొదలైన విషయాల మీద సరైన విధంగా దృష్టి సారిస్తూ ముందుకు వెళ్ళడానికి విశేషంగా కృషి చేయాలి. అదేవిధంగా మీ విల్ పవర్ బాగుంటుంది. ఆత్మవిశ్వాసంతో అనుకున్న పనులు సాధించడానికి ప్రయత్నం చేస్తారు. సంఘంలో గుర్తింపు, గౌరవం కలిగిన వ్యక్తుల యొక్క సహకారంతో ఆశించిన పనులు ముందుకు వెళ్లే అవకాశం అనేది ఉంది. ఆరోగ్య విషయంలో తగిన శ్రద్ధతో ముందుకు వెడతారు. నైపుణ్యాలు పెంపొందించుకుంటారు. మంచి ఆలోచనలతో ముందుకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాలు అనుకూలంగా ఉండే అవకాశం కనబడుతుంది. మీనరాశి. అమ్మా, మీనరాశి వారు ఈ రోజు ఎటువంటి శుభ ఫలితాలు పొందబోతున్నారు? మీనరాశి వారికి వ్యక్తిగత విషయాల్లో అభివృద్ధి కొరకు తీవ్రంగా కృషి చేస్తారు. కానీ ఆరోగ్య విషయంలో తగిన శ్రద్ధ తీసుకోవాలి, మానసిక ప్రశాంతత పెంపొందించుకోవాలి, అనవసరమైన చికాకుల్ని అధిగమించుకుంటూ ముందుకు వెళ్లే ప్రయత్నాలు అంటూ చేస్తారు. ఆరోగ్య విషయంలో శ్రద్ధతో పాటు ముఖ్యమైన విషయాల్లో ఆలస్యాలు, ఆటంకాలు, చికాకులు కలిగించిన దానిని మీ యొక్క విల్ పవర్తో అధిగమిస్తూ ముందుకు వెళ్ళడానికి కృషి చేస్తారు. ముఖ్యంగా మానసిక విషయాలలో కావచ్చు, ప్రశాంత విషయంలో, సంతానపరమైన ఆలోచనలలో మొదలైన విషయాల మీద దృష్టి కేటాయించడానికి అవకాశం అనేది ఉంది. తీసుకునే నిర్ణయాలలో కొంత ఘర్షణాత్మకంగా ఉన్నప్పటికీ కూడా దానిని మీరు ఎలాగన్నా సరే మంచి నిర్ణయంగా చేసుకోవడానికి అధికంగా ప్రయత్నాలు చేసే అవకాశం అనేది ఒకటి కనబడుతుంది. వ్యక్తుల యొక్క సహకారం, ప్రోత్సాహం సామాన్యంగా ఉండే అవకాశం అనేది ఒకటి ఇక్కడ మనకి కనబడుతుంది.